జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ గారు మరి ముస్లింల సంఖ్య ఎందుకు నాకుతున్నా మాకు అర్థమైతలేదు. టోపీ పెట్టుకొని రాజకీయాలు చేసుడేంది అంటే కేవలం ఒక ముస్లిం మైనారిటీకి సపోర్ట్గా ఈరోజు వాళ్ళకి వత్తాసు పలుకుతూ ఆ టోపీ పెట్టుకొని ఓకే నువ్వు టోపీ పెట్టుకున్నావు అదే చేత మరి ఒక భగవద్ జెండా పట్టుకొని రాముని జెండా పట్టుకొని నువ్వు ఓట్లు అడిగితే మేము కూడా సంతోషించే వాళ్ళం. అరే ఎందుకు అంతగానం ప్రేమ ఈరోజు ముస్లింల మీద నవీన్ యాదవ్ పుట్టుకొచ్చింది? అసలు ఎందుకు ఆ టోపీ పెట్టుకొని ప్రచారం చేసి ఏదో ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ఓట్లు దండుకునే ఒక ప్రయత్నం ఈరోజు నవీన్ యాదవ్ చేస్తూ ఉండు, కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అంటే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు నవీన్ యాదవ్ యొక్క ప్రచారం, రేవంత్ రెడ్డి యొక్క ప్రచారం, వారి మాటలు చూస్తూ ఉంటే జూబ్లీ హిల్స్ ప్రజలు ఈరోజు చెంప చెళ్ళుమనే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేయబోతూ ఉన్నారు. మీరు ఈ 14 తారీఖు రోజు సాయంత్రం 5 గంటలకి భారతీయ జనతా పార్టీ యొక్క విజయం హైదరాబాదే కాదు, జూబ్లీ హిల్స్ కాదు, యావత్ తెలంగాణ మొత్తం మోగబోతూ ఉంది. ఇది జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ ఒక విజయాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వబోతా ఉన్నారు. అయితే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా చూసుకున్నట్లయితే మైనార్టీకి సంబంధించి ఒక్క ఓటు కూడా బీజేపీకి పడే అవకాశం లేదు. మరి ఈ సందర్భంగా ఎట్లా మీరు ఓన్లీ హిందువుల ఓట్లు లేకుంటే క్రిస్టియన్ ఓట్లు కూడా పడే అవకాశం తక్కువ ఉంది, మరి ఎట్లా గెలుద్దాం అనే ఒక ఆలోచన. ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ ముస్లింల సంఖ్య నాకుతా ఉంటే అసలు సిగ్గుండాలి రెండు పార్టీలు. అంటే కేవలం ముస్లిం మైనారిటీల ఓట్ల కోసమే ఈరోజు ఈ పిచ్చకుంట్ల రాజకీయాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే బీఆర్ఎస్ నాయకులు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఈరోజు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా చాలా క్లియర్గా గమనిస్తూ ఉన్నారు. చాలా క్లియర్గా ఈరోజు జూబ్లీ హిల్స్ హిందువులు కూడా గమనిస్తూ ఉన్నారు. దీన్ని ఎటువంటిది కూడా ఈరోజు ప్రజలు క్షమించేటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి అందరు ప్రజలు హిందువులందరూ కూడా ఏకమై ఈరోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు అల్లా ఆశీర్వాదం నవీన్ యాదవ్ ఉంటే ఈరోజు లంకల దీపక్ రెడ్డి గారికి శ్రీరాముడి రక్ష ఈ యొక్క సపోర్ట్ ఈరోజు లంకల దీపక్ రెడ్డి గారికి ఉందని నవీన్ యాదవ్ ఎంఐఎంకి సంబంధించిన క్యాండిడేట్ ని ఈరోజు జూబ్లీస్లో బొంద పెట్టబోతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక సంకల్పం తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. ఈరోజు ఈ ఎంఐఎం పార్టీకి సంబంధించిన నవీన్ యాదవ్ని ఈరోజు ఇదే జూబ్లీస్లో బొంద పెట్టడానికి అందరం కూడా సిద్ధమవుతున్నాం. ఇదే అందరు కూడా జూబ్లీస్ ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు. మాకు డిపాజిట్ కూడా రాదు అన్నట్లు కూడా వాళ్ళైతే ప్రచారం చేయడం జరుగుతుంది. డిపాజిట్ కూడా రాదు బీజేపీకి అన్నట్లు కూడా ఇక లంకల దీపక్ రెడ్డి ఏం లేదు ఇక్కడ లంకల దీపక్ రెడ్డి గారు ఏం లేదు, భారతీయ జనతా పార్టీ ఏం లేదు. ఇంతకుముందు చాలా పెద్ద నాయకులు చాలా విషయాలు మాట్లాడారు. మరి చాలా విషయాలు మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏమర్థమైంది భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అనేది మరి ఇంతకుముందు మాట్లాడినటువంటి వ్యక్తులకు తెలుసు. మరి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాళ్ళకు కూడా మా యొక్క సమాధానం ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది యువతనే దీనికి నిదర్శనం. ఈరోజు జూబ్లీ హిల్స్లో బీజేపీకి గెలవబోతా ఉన్నటువంటి నిదర్శనం ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది కార్యకర్తలకే దీనికి నిదర్శనం. కాంగ్రెస్ వాళ్ళ ప్రచారంలో భాగంగా డోర్ టు డోర్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి లీడర్లు అక్కడ పబ్లిక్ని బెదిరించి అంటే మీ రేషన్ కార్డు బంద్ చేస్తాం, మీకు వచ్చే పథకాలు రానియం, మీకు సంబంధించి అభివృద్ధి ఆపేస్తాం అన్నట్లు కూడా బెదిరించడం అయితే జరుగుతుంది. ఇట్లా బలవంతమైనటువంటి ఓట్లు కూడా లాక్కునేటటువంటి పరిస్థితి అయితే ఉంది. దాన్ని కొంతమంది అయితే చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మీకు ఎవరైనా చెప్పారా? నేను ఒకటి కాంగ్రెస్ నాయకులు అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ నాయకులారా మీ అయ్యా జాగిరా లేకపోతే పథకాలు ఏమన్నా మీ ఇంట్లోకి ఏం తీసుకొచ్చి ఇస్తురా, లేకపోతే నరేంద్ర మోడీ ఇస్తున్నటువంటి 5 కిలోల బియ్యము మీ ఇంట్లోకి ఏం తెచ్చిస్తురా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఒక భయప్రాంతాలకు గురి చేసినా కూడా జూబ్లీస్ ప్రజలకు ఒకటి చెప్తా ఉన్నాం, ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యం పప్పులు కానీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారని చెప్పి మీ అందరు తెలియదు. అదే భయం కనుక మీరు ఇదే ప్రజలలో తీసుకెళ్లి భయప్రాంతాలకు గురి చేస్తే మరి ఈరోజు కట్ చేస్తారొచ్చు, మరి రేపు మీ రానున్న ఎలక్షన్స్ మిమ్మల్ని ప్రజలు కట్ చేసే ప్రయత్నంలో జూబ్లీస్ ప్రజలు ఉంటారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా అదే రకమైన ప్రచారం అంటే సానుభూతి టైప్లో మాట్లాడుకొని ఇట్లా మాగంటి గోపీనాథ్ గారు ఏవైతే ఆశయాలు ఉన్నాయో ఏవైతే వాటి అన్నింటినీ కూడా నేను మోయగలను అన్నట్లు కూడా వాళ్ళు చెప్పుకుంటూ కూడా మాగంటి గోపీనాథ్ ఆశయాలు లేవు, మన్ను లేవు, మొత్తం గూండాయిజం రౌడీయిజం ఇక్కడ దోచుకోవడం దాచుకోవడం అంతేగాని మాగంటి గోపీనాథ్ ఎటువంటి సానుభూతి లేదు. మాగంటి గోపీనాథ్కి ఓట్లు వేయడానికి 10 ఏళ్ళు మాగంటితోని విసిగిపోయినటువంటి జూబ్లీస్ ప్రజలు క్లారిటీగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వడానికి ప్రజలు
నిర్ణయించుకొని ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఏవి కూడా ప్రలోభాలకి జూబ్లీహిల్స్ ప్రజలు లొంగేటువంటి పరిస్థితి లేదు. మీరు చూసుకున్నట్టయితే ఎన్నో అక్రమాలు ఈరోజు బోరబండ చౌరస్తా మీద 15 గజాల మీద శివాజీ విగ్రహాన్ని పెడితే హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క విగ్రహాన్ని పెడితే అక్రమంగా తొలగించి గూలగొట్టి ఈరోజు తరలించినటువంటి ఈ మూర్ఖులు, ఈ దుర్మార్గులు కేటీఆర్ ఈరోజు సిక్కు లేకుండా గుడి వద్దు బరాబర్ చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ గెలిస్తే గుడి కట్టిస్తాం, బడి కట్టిస్తాం, రోడ్లు వేపిస్తాం, స్ట్రీట్ లైట్లు వేపిస్తాం. ప్రతి చౌరస్తా మీద శివాజీ మహారాజ్ విగ్రహాన్ని పెట్టేదాకా మేము పోరాడుతూనే ఉంటాం.